welcome you all in today's KV Dialogue Telugu session. Our today's moderator will be Dr. A.T. Kishore sir, and our today's speaker will be Dr. M.C. Rajshekhar Reddy sir. So I am handing over this session to Dr. A.T. Kishore sir. He'll take you guys forward. Thank you. థ్యాంక్ యూ సిద్ధాంత్. ఇటీవల అనేది మనందరికి డైనింగ్ టేబుల్ మీద ఆహారం తీసుకొచ్చేటువంటి ఒక రైతు. ఆ రైతుకి కృతజ్ఞత భావంతో మనం చేసేటువంటి ఒక ఐటీ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సొల్యూషన్ ప్రస్తుతానికి ఆ విధంగా అర్థం చేసుకుందాం. దాని ద్వారా రైతుల్ని మిగతా బాహ్య ప్రపంచం అందరితోనూ పరిచయం చేయడం, ఎవరైతే రైతులు కావాలనుకునే వాళ్ళు లేదా రైతులు అంటే ఇష్టపడే వాళ్ళు వాళ్ళందరినీ ఫార్ డ్రీమర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ కంపెనీ ప్రొఫెషనల్ గా ఆర్గనైజ్ చేయబడింది. ఇది ఐఎస్ఓ కంపెనీ. హల్దారి కమ్యూనికేషన్స్ అనేది కూడా ఒక ఛానల్ అన్నమాట. దాని ద్వారా ఈ డైలాగ్స్ అన్ని ముందుకు వస్తున్నాయి. ఇటీవల ఈజ్ ఏ ఆండ్రాయిడ్ యాప్. సో ఆ ఆండ్రాయిడ్ యాప్ అనే ద్వారా మీకు మొబైల్ ఫోన్ లో అన్ని, ఇప్పుడు భారతదేశంలో మొబైల్ ఫోన్ వాడటం అనేటువంటిది అందరికి అందుబాటులో ఉంటుంది. సో అది మనకు ఈజీ, ఇండియన్స్ కి చాలా సులభం మొబైల్స్ ని వాడటం. సో ఒక ఆండ్రాయిడ్ యాప్ ద్వారా రైతులను వాళ్ళకి కావాల్సినటువంటి పరిజ్ఞానం కానీ వాళ్ళ ప్రపంచం ఏమిటో అవన్నీ కూడా తయారు చేయటం మా ప్రయత్నం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో దిస్ ఆండ్రాయిడ్ యాప్, అది సాఫ్ట్వేర్ మీకు గూగుల్ ప్లే స్టోర్ లో దొరుకుతుంది. దాని ద్వారా మీకు కొంతమందిని నివేశక్స్ అని మేము ఎవరినైతే పిలుస్తామో వాళ్ళు ఫార్మర్స్ కి దగ్గరకు వచ్చి ఒక ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ కి వస్తారు. వాళ్ళిద్దరు ఎంఓఈ లాగా చేసుకుంటారు. సో దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ప్రపంచంలో ఎక్కడ కూడా. ఇది కూడా ఊరికనే దొరకదు. సో ఫార్మర్స్ దగ్గరికి నివేశక్స్ వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దానికి మేము వాళ్ళిద్దరిని దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ 8 కార్యక్రమాలు ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ స్లైడ్ లో కరెక్ట్ ఒక్కొక్కటి విషయాలన్నీ ఉన్నాయి. ఇది జస్ట్ ఒక ఐడియా కోసం అని చెప్పి ఈ 8 కార్యక్రమాల్లో కేతి కేంద్రాతో మొదలుపెట్టి చివర కేతి కార్నర్ వరకు తీసుకెళ్లి డిస్కస్ చేస్తాం. కేతి కేంద్ర అనేది సెకండ్ పాయింట్ అండి. చివరిలో నేను కార్నర్ కి వస్తాను. కేతి కేంద్ర అంటే కొన్ని మండల్స్ ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో కేతి కేంద్రాలని ప్రతిష్ఠించి అక్కడ ఒక నాలెడ్జ్ సెంటర్, టెక్నికల్ ఏరియాలో మంచి మోడర్న్ ప్రాక్టీసెస్, ప్రెసిషన్ ఫార్మింగ్, డ్రోన్స్, యూజీవీలు, రోబోటిక్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో వస్తాయన్నమాట. మన రైతులందరికీ ఇవన్నీ కొత్త పదాల్లాగా అనిపించవచ్చు, కానీ ఆల్రెడీ విదేశాల్లో వాడుతున్నారు. మన దేశంలో కూడా అవన్నీ కూడా తయారవుతున్నాయి. మనం తొందరగానే అవన్నీ చూస్తాం. సో కేటీ కళ్యాణ్ అంటే ఒక ప్లాట్ఫామ్, ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి రైతుల్ని ప్రేమించే వాళ్ళని దగ్గర తీసుకురావటం అనమాట. సో కేతి వాలా అనే న్యూస్ ఛానల్ ఒకటి ఉంది 24/7. అందులో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మనం చేసేటువంటి డైలాగు అది కూడా అందులో ఉంటాయి. అంటే మనకు డిజిటల్ రెపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తాం. ఇలాంటివి మాలాగా కేతివాల లాగా ప్రపంచంలో చాలా మంది గొప్ప మేధావులు వాళ్ళందరూ కూడా ఎవరెవరు మన ఫార్మర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారో అవన్నీ కూడా స్టడీ చేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీని తీసుకొచ్చి వాళ్ళ రికమెండేషన్ ప్రకారము పురస్కార్ అనేది ఇస్తామన్నమాట. దాని ద్వారా సమాజంలో అగ్రికల్చర్ ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్లాలని. కేతి సమ్మిట్ అనేది ఒక పెద్ద సిటీలో, హైదరాబాద్ కానీ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే అలాంటి పెద్ద సిటీలో ఒక పెద్ద సమ్మిట్ కండక్ట్ చేసి దాంట్లో అగ్రికల్చర్ రిలేటెడ్ అన్ని కంపెనీస్ ని, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రెగ్యులేటర్స్, కొంతమంది ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, బ్యాంకింగ్ అందరినీ కూడా తీసుకొచ్చి ఒక మొబిలైజేషన్ చేస్తాం అన్నమాట. కేవీ డైలాగ్ గురించి చెప్పవలసిన అక్కర్లేదు. ఇంగ్లీష్ లో, తెలుగులో, తమిళ్లో, మరాఠీ భాషలో, గుజరాతీలో, తర్వాత ఫారిన్ అంటే ఫిలిపినోస్ అవి కూడా తొందరలో మీరు చూస్తారు. కేతి కోశ అంటే చాలా ల్యాండ్, ఒక 179.9 మిలియన్. రైట్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. నేను రండి. జస్ట్ నేను ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత హ్యాండ్ జస్ట్ చూస్తాను. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అది కనిపించదు. సో కేతి కోశ అంటే భారతదేశంలో 179.9 మిలియన్ హెక్టర్స్ ల్యాండ్ ఉంది. అందులో చాలా భాగం సరిగ్గా కల్టివేషన్ అవ్వటం లేదు. దానికి ఏదైనా కారణం కావచ్చు. సో కేతివాల యొక్క సంకల్పం ఏంటంటే మొత్తం భారతదేశాన్ని ఆప్టిమల్ గా ఒక కల్టివేషన్ చేసినట్లయితే మన అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతే అప్పుడు వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా
హ్యాపీ అవుతారు. మన మన ఈల్డ్ ఎక్కువైనప్పుడు ఎక్స్పోర్ట్ చేయగలరు. సో మనం ఇందాక చెప్పుకున్నటువంటి కార్యక్రమాలు వాటికి అదనంగా కేతివాల ఏమేం చేయదలుచుకుంది అంటే ఫైనాన్స్ ఎవరిస్తారు, బ్యాంకింగ్ వాళ్ళని తీసుకువెళ్ళటం, తర్వాత ఆక్షనింగ్ ఎట్లా చేయటం, బోర్వెల్ సపోర్ట్ ఎవరిస్తారు, సీడ్స్ ఎవరిస్తారు, ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరు, అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ లో పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఫార్మర్ కి ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా అన్ని విషయాల్లోనూ మేము దోహదం చేయడానికి థర్డ్ పార్టీ వాళ్ళతో కూడా టైఅప్ చేసుకుంటాం. అందులో డ్రోన్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, రోబోట్స్ కావచ్చు, మెకనైజేషన్ అయిన డైలాగ్స్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. ఇందులో చాలా మంది మేధావులు డైలాగ్స్ లో పార్టిసిపేట్ చేశారు. వాటి వివరాలు కూడా మీకు పొందుపరుస్తాం. ఒక మంచి మ్యాగజైన్ తీసుకొస్తాం. దీని గురించి బాగా పాపులారిటీ పెరుగుతుంది. అందరు కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మాకు కూడా సప్లై చేయమని. అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్నిటిలో కూడా ఈ మ్యాగజైన్ ఉంటుంది. తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్, విలేజ్ లెవెల్లో కేవీకేస్ దగ్గర, ఈ మండల్ కేతి కేంద్రాస్ లో అన్నిట్లో కూడా ఈ మ్యాగజైన్స్ ఫిజికల్ గా తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో, సాఫ్ట్వేర్ లో కూడా, అంటే సాఫ్ట్ కాపీ కూడా డిజిటల్ వర్షన్ లో కూడా అందజేస్తాము. సబ్స్క్రిప్షన్ అనేది ఒకటి ఉంటుంది. మీకు తెలిసినటువంటి ఆర్గనైజేషన్స్ కి మీరు రికమెండ్ చేస్తే సబ్స్క్రిప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కార్నర్ గురించి నేను చెప్పాను కదా. సో సిటీలో మనం ఏం చేస్తాము, ఆకలిస్తే జొమాటో, స్విగ్గీ ఆర్డర్ చేస్తాము. ఒక 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో, మాక్సిమం 20 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఆ విధంగా రైతుకు కూడా మనము తనకు కావాల్సిన విషయాలు, అయితే రైతు అయితే భోజనం అవన్నీ ఆర్డర్ చేయరు, వాళ్ళే తయారు చేస్తారు. అన్నదాత వాళ్ళు, వాళ్ళకేం కావాలంటే వాళ్ళు రేపు పొద్దున పొలంలో ఏమేం చేసుకోవాలి, మందులు గాని, లేకుంటే పొలం మీద ఏం చల్లాలి, పొలానికి సరిపోయినటువంటి పనిముట్లు ఏదో మిస్ అయి ఉంటుంది, వాటి కోసం ఎండలో ఎక్కడో సిటీకి వెళ్లకుండా మేమే వాళ్ళకు అందించడం అనేది ఒక సంకల్పం. ఇది చాలా మంచి బిజినెస్ మోడల్. ఇది పెరుగుతుంది. సో ఈ విధంగా రైతులకి కొంచెం కంఫర్ట్ లెవెల్ పెంచుతున్నాం అనమాట. ఇది నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు. అగ్రికల్చర్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి డ్రోన్ స్టాండర్డ్స్ ని నేను డెవలప్ చేశాను. నేను అవే కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా పనిచేశాను, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ లో చేశాను, ఎలక్ట్రికల్ వెహికల్ అసోసియేషన్ కూడా, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ కి సౌత్ ఇండియా ప్రెసిడెంట్, ఇప్పుడు ఒక డ్రోన్ కంపెనీకి డైరెక్టర్ కూడా బెంగళూరు లో, ఒక పేటెంట్ ఉంది, ఒక కో ఆథర్ కూడా నేను. చాలా మంది ప్రొఫెసర్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది. నీతి ఆయోగ్ కి నేను మెంటర్ ని. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఇవన్నీ నేను హ్యాండిల్ చేస్తాను. చాలా మంది మేధావులు, ఎందరో మహానుభావులు అంటారు కదా, డాక్టర్ కిరణ్ కుమార్, బాలశేఖర్ అంటే మార్కెటింగ్ ఫెడరేషన్, నారాయణ స్వామి ఇఫ్కో, ప్రొఫెసర్ ఓంకార్, ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో డాక్టర్ చంద్రమౌళి, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, ఇలా చాలా మంది మేధావులు, డాక్టర్ గాయత్రి, డాక్టర్ సుమిత, శ్రీ సత్యనారాయణ, ప్రొఫెసర్ జనంజయ్ అండ్ డాక్టర్ మోనికా, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఉపన్యాసాలు ఇచ్చారు. చైతన్య అండ్ యోగేష్ ప్రపంచంలోనే మోడల్ విలేజ్లను తయారు చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అగ్రికల్చర్ రిలేటెడ్ ఫిలాసఫీ చెప్పారు మనకి. రమేష్ గారు కూడా మాట్లాడారు. నెక్స్ట్ స్లైడ్. చాలా మంది మనం తెలుగులో స్టార్ట్ చేసినప్పుడు చింతల్ వెంకట్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోటింరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు, మేడం సుధాకర్ రెడ్డి గారు, భువనేశ్వర్ చక్రవర్తి, భుజంగరావు, చాలా మంది డిఫరెంట్ భాషల్లో, తమిళ్లో కూడా ప్రొఫెసర్ బాల, వెట్రివేలన్, డాక్టర్ శేఖర్, వీళ్ళంతా ప్రొఫెసర్స్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. శ్రీధర్ భాను గారు ఢిల్లీ నుంచి. ఈ విధంగా మనకు మరాఠీలో, హిందీలో కూడా డైలాగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రోజు వక్త కూడా తన ఫోటోగ్రాఫ్ అప్డేట్ చేయబోతున్నాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ రోజు ఎంసి రాజశేఖర రెడ్డి గారు ఇంతకు ముందు జరిగినటువంటి మొరింగా ఫర్ లైఫ్ అనేటువంటి ఒక కార్యక్రమంలో ఆయన అటెండ్ అయ్యి తన భావాలు వ్యక్తం చేశారు. దాని ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి అవార్డ్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయన గుర్తించి ములక్కాళ్లకు ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ అవి చేసి మంచి ఈల్డ్ తీసుకొచ్చారు. ఎక్కడైతే వాటర్ లేకపోయినా సరే మునక్కాళ్ళు పండించవచ్చు. అభ్యుదయ రైతు, అనంతపురం జిల్లా, ఎక్కడైతే మన సత్యసాయి అవంతా ఉన్నాయి కదా, అనంతపురం జిల్లాలో వాటర్ లేదు, వాటర్ స్కేస్ట్ అయినా కూడా మునక్కాళ్ళలో లీడర్షిప్ తీసుకొచ్చారు. సో ఇంకా ఎక్కువ టైం డిలే కాకుండా నెక్స్ట్ రైట్, ఆయన గురించి మార్కెట్ పోకడలు ఎలా ఉన్నాయి, తర్వాత యంత్రాంగాల్ని యాక్సెస్ చేయటం ద్వారా రైతుల సవాళ్ళను నావిగేట్ చేయొచ్చని, అంటే కొత్త కొత్త పద్ధతుల్ని వాటిని ఆయన ప్రయోగించడం, అది నేర్చుకుని ఆ విధంగా ఆయన తాడిపత్రిలో మండలంలో, అనంతపురంలో, ఆంధ్రప్రదేశ్ లో ఆయన తన
తన సొంత గ్రామం అయి ఉండొచ్చు. సో ఆ ఊరు వెంకటరెడ్డి పల్లి అని అంటారు. సో నెక్స్ట్ ఇంకా ఇంకొక స్లైడ్ లో మీకు హౌస్ కీపింగ్ ఏవో చెప్తాము. ఫీడ్బ్యాక్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఈ టాక్ అయిపోగానే సో ఐ విల్ ఆల్సో సీ వాట్ ఈస్ ద హ్యాండ్ జెస్చర్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సార్ ముందుగా కేతివాల మేనేజ్మెంట్ వారికి మరియు కిషోర్ సార్ గారికి నా నమస్సుమాంజలి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో మునగ రైతులందరికీ కూడా నా నమస్సుమాంజలి సార్. తెలుగులో ఒక సామెత ఉంది సార్, మునగ పెట్టిన వారు మునిగిపోతారు అని. కానీ దానికి రివర్స్ మాది. ఎందుకంటే పూర్వం ఎప్పుడో మునక్కాయలు తక్కువగా వాడేవాళ్ళు, వినియోగం తక్కువగా ఉండేది, సేల్స్ తక్కువ ఉండేది. ఆ టైంలో సామెత బాగా నానుడిలో ఉండింది, మునగ పెట్టిన వారు మునిగిపోతారు, ఏం లాభసాటి కాదు మునగ పంట అని. మునగ చెట్టు ఎక్కించద్దు అంటారు. అవును, అంటే మునగ చెట్టు ఎక్కించద్దు అనేది అది పొగడతా సార్. అంటే ఏదైనా పొగడుతూ ఉంటే మునగ చెట్టు ఎక్కించద్దు అంటారు. అంటే అది ఫాస్ట్ గ్రోత్ ఉంది, చెట్టు ఎక్కితే టక్కన విరిగిపోతుంది, పెలుసుగా ఉంటుందని. కానీ ఈ సామెత కూడా దాదాపు నానుడిలో ఉంది సార్. ఇప్పుడైతే మునగ రైతు మునిగిపోవడం కాదు, అందరికంటే ఆర్థిక పరిపుష్టి సాధించే రైతుగా గుర్తింపు పొందుతున్నాడు సార్ మా పరిసర ప్రాంతాల్లో. ఎందుకంటే ఈ మునక్కాయలు PKM1 కానీ, ఓడిసి కానీ, స్వాతి కానీ, లేదా పాత రకాలైనటువంటి మునక్కాయల నుంచి తీసిన ఇత్తనాలను సాగు చేసి అవి పెంచుకోవడము, అవి హై డెన్సిటీలో పెట్టుకోవడం. అంటే 2x3 మెజర్మెంట్ లో కానీ, లేదా 2x3 లేదా 1x3 1x2 అంటే మీటర్స్ లో సార్ హై డెన్సిటీలో దగ్గరగా పెట్టుకోవడము. వాటి ద్వారా అంటే బాగా టెంపరేచర్ అభివృద్ధి అయిన సంక్రాంతి ఆ టైంలో పోతే సార్ మాకు అంటే నవంబర్, డిసెంబర్, జనవరిలో పండించగలిగితేనే మునగ పంట లాభసాటి. మిగతా టైంలో పండిస్తే పంట లాభసాటి కాదు సార్ మాకు. కాబట్టి ఈ మునగ పంట పెడితే మునిగిపోతారు అనే ఒక సామెత అంటే పెట్టిన రైతుల్లో నష్టపోవడమే జరుగుతూ వచ్చింది. గత 10 సంవత్సరాలుగా మేము చేస్తున్న కొత్త ఆలోచన విధానం ఏమంటే, నాకు దాదాపు సార్ మాకు 120 ఎకరాల విస్తీర్ణం ఉంది సార్. అన్ని హార్టికల్చర్ క్రాప్సే. బత్తాయిలో నాకు 2012లో జాతీయ అవార్డు తీసుకున్నాను సార్. అంటే 2004 నుంచి 2012-13 వరకు మంచి దిగుబడులు సాధించి ఏటా 1.5 అట్లా డబ్బులు తీసుకునే వాళ్ళం సార్. కానీ ఈ బత్తాయిలో ఏప్రిల్ నుంచి బాగా సమ్మర్ వచ్చేళ్ళకి వాటర్ ఎక్కువ ఉండాల్సి వచ్చింది. కానీ మా పరిస్థితి నీటి ఎద్దడికి గురయ్యే ప్రాంతము. మేము చెట్లను దాదాపు 2015లో దాదాపు 45 ఎకరాల చీనీ విస్తీర్ణాన్ని తొలగించాల్సి వచ్చింది సార్. అప్పుడు మేము చేసిన నూతన విధానం ఏమంటే, ఒక పాండు, కమ్యూనిటీ ఫామ్ పాండు, ఒక 200 మీటర్స్ పొడవు, 100 మీటర్స్ వెడల్పు, ఒక 6 మీటర్స్ డెప్త్ తీసి దాంట్లో మార్చి ఎండింగ్ లోపల దాదాపు 12 కోట్ల లీటర్ల వాటర్ని స్టోరేజ్ పెట్టుకొని మా ఉన్న పంటల్ని ఎలాంటి కరువునైనా సమ్మర్ని ఎదిరించే విధంగా నీటిని మా దగ్గర స్టాక్ అంటే వాటర్ బ్యాంక్ని స్టార్ట్ చేసుకున్నాము. పొదుపు చేసుకుంటూ నీటిని మొత్తం 120 ఎకరాలకి దాదాపు అంతా డ్రిప్ ద్వారానే పండించగలిగినాం సార్. ఇలా సమ్మర్లో నీళ్లు ఎక్కువ అవసరం వస్తుంది, కొత్త ఆలోచన చేయాలనే ఉద్దేశంతో సమ్మర్కు రెస్ట్ అయ్యే పంటలు ఏంటివనే ఆలోచన చేస్తే, 1 దానిమ్మ, 2 ద్రాక్ష, 3 మునగ. నాకుండే ముందు పంటలు కాకోకుండా, ఏది చీనీ కాకోకుండా 3 కొత్త రకాల పంటల్ని ఎంపిక చేసుకున్నా సార్ నేను. ఈ మునగ సాగు చేయాలనే ఉద్దేశం వచ్చినప్పుడు నేను బాగా సెర్చ్ చేస్తే ఈ హై డెన్సిటీ వాతావరణము మా ఏరియాలో ఉండే వాతావరణం సూటబుల్గా ఏముందని సెర్చ్ చేస్తే, నేను తమిళనాడులో దిండిగల్కి వెళ్ళిపోయి అక్కడ అలగరి స్వామి అని ఒక ఆయన MSc హార్టికల్చర్ మంచిగా ఆయన అంటే సీడ్లింగ్స్ తయారు చేస్తున్నాడు సార్, సీడ్స్ కాదు, అంట్లు తయారు చేస్తున్నాడు. ఆయన దగ్గర నేను మొక్కలు తీసుకొచ్చి, ఆయనైతే నాకు చెప్పినాడు 20x20 పెట్టండి, డెన్సిటీ తక్కువ పెట్టద్దండి, అంటే బాగా విశాలంగా ఉంటే, అంటే బాగా గాలి వెలుతురు ఎండ బాగా తీసుకుంటేనే చుట్టూ అంటే 360 degrees మొక్కకు ఎండ పడితేనే అది పంట అనానుకూలమైన టైంలో కూడా ఫ్రూట్ సెట్టింగ్ తీసుకుంటుంది, నీకు ఫలం వస్తుంది, డబ్బులు వస్తాయనే ఒక సలహా చెప్పినాడు. దాంట్లో ఆయన చెప్పిన మాటలు నమ్మక నేనేం చేసిన 18x12 పెట్టినా సార్ ఇది ఫీడ్స్లో. కానీ నాకు 3 years మంచి పంట వచ్చింది. కొంచెం మొక్క ఎదుగుదల వచ్చి షేడ్ రావడము, కొంచెం పంట తగ్గిపోయింది సార్. అంటే మళ్ళీ తర్వాత 18 తర్వాత కంటిన్యూగా వర్షాలు పడడము, కొంచెం దిగుబడి తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ ప్లాంటేషన్ చేసినది 20x20 పెట్టినా సార్. అది విపరీతమైన పంట సార్. దాదాపు నాకు పెట్టిన ఫస్ట్ సంవత్సరమే మంచి ఈల్డ్ వస్తుంది. అంటే 4 నుంచి 6 టన్నులు, సెకండ్ ఇయర్ 6 నుంచి 8 టన్నులు, థర్డ్ ఇయర్ 8 నుంచి
ఏవో 10 టన్నులు 12 టన్నులు ఆ సంవత్సరం ఉండే వెదర్ కండిషన్స్ని బట్టి మంచి దిగుబడి వస్తా వచ్చింది సార్. నేనైతే 2016లో స్టార్ట్ చేసినాను సార్ మునగ. 2016 నుంచి ఇంతవరకు నాకు ఎకరాకు 3-5 లక్షలు వస్తాను సార్ ప్రతి సంవత్సరము. అంటే ఇంత గొప్పగా ఇంత ఈజీగా పండించగలిగే పంట ఇంకొకటి లేదు సార్. దానిమ్మ హెవీ రిస్క్, విపరీతమైన ఫంక్షన్లు కొట్టాల్సి వస్తుంది. ద్రాక్ష ఇంకా రిస్క్. అవి 2 పండించిన రైతు ఏ పంటనైనా సాగు చేయొచ్చు సార్. ఎందుకంటే నా దగ్గర 4 పంటలు పండుతా ఉన్నాయి. అన్నిటికంటే ఈజియెస్ట్‌గా సాగు చేయగలిగిన పంట ఏదంటే మునగ సార్. ఈ మునగను ఈ సంవత్సరం నేను 20 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తా ఉంటే నాకొచ్చిన ఇన్‌కమ్ చూసుకుంటే ఈ ఏప్రిల్ ఎండింగ్ కల్లా దాదాపు 1,10,00,000 వచ్చింది సార్. ఓన్లీ జనవరి మాసంలోనే 25 లాక్స్ వచ్చింది. అంటే ఇది చూసిన రైతులు మా పరిసరాల్లో మా విలేజ్‌లోనే వెంకటరెడ్డిపల్లి విలేజ్‌లోనే దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతుంది సార్. ఎక్కడున్న బీడు పొలాలన్నీ కూడా సాగవుతున్నాయి. అటుపోతే ఇంకా నియర్ బై విలేజ్‌లన్నీ దాదాపు ఒక 1000 ఎకరాల విస్తీర్ణంలో సాగైంది సార్. ఇది చూసి పక్క జిల్లా రైతులు కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా మా తోటల నుంచి సందర్శించి మునగ సాగు పైన నాతో సలహాలు తీసుకొని చాలా మంది ఉత్సుకతతో విస్తీర్ణం ఇయర్‌కి పెరుగుతుంది. పెరుగుతా అంటే రేటు పోతాదేమని మా రైతులు నన్ను నువ్వు అందరికీ సపోర్ట్ చేస్తున్నావు, మనకు రేటు ఉండదేమో అంటే, అట్ ది సేమ్ టైము ఎక్కడ వినియోగం విపరీతంగా పెరుగుతుంది సార్. ఎందుకంటే తమిళియన్స్ మునక్కాయలు తినడం చాలా విపరీతంగా తింటారు. వాళ్ళ దేశానికి కావాల్సిన ఫ్రూట్ అంతా వాళ్ళే పండిస్తారు. కానీ ఒక 1,00,000 ఎకరాలకు పైన వాళ్ళ ఫార్మింగ్ ఉంది మునగ. కానీ మా అదృష్టము మేము ఇక్కడ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చినాడని ఒక్కోసారి బాధపడే వాళ్ళం నీళ్లు లేక. కానీ తమిళియన్స్‌కు రిటర్న్ మాన్సూన్స్ నవంబర్ స్టార్ట్ అయితే జనవరి ఎండింగ్ వరకు పడతాయి. అక్కడ ఫ్రూట్ సెట్టింగ్ కాదు, మాకు అయితాంది సార్. దేశంలో ఎక్కడ ఫ్రూట్ మునక్కాయ దొరకని టైంలో మా దగ్గర దొరుకుతుంది సార్. ఇందుకు దేవుడు అందుకేనేమో మాకు ఇక్కడ జన్మ ఇచ్చినాడని ఒక దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాం సార్ మేము. ఇకపోతే ఈ మునగ అందరూ కూడా అంట్లు పెట్టిన అంటే ఇత్తనం నుంచి పెంచిన మొక్కల్ని సాగు చేసిన రైతులు ఎవరు పెద్దగా లాభసాటి లేరు సార్. ఈ అలగర్ స్వామి వెరైటీ పెట్టి ఎకరాకు 100, 120, 90 మొక్కల నుంచి పెట్టిన వాళ్ళు వీళ్ళే లాభసాటిగా ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కడ ఐడెన్సీ చేయాల్సి వస్తుందంటే పిహెచ్ విలువ దాదాపు 8, 8.5 ఉన్నా కూడా ఇది మునగ పంట విపరీతంగా వస్తుంది సార్. అంటే చెట్టు గ్రోత్ రాదు, కానీ ఎప్పుడు గ్రోత్ ఆగిపోతే అప్పుడు ఫ్లవర్ స్టార్ట్ అయిపోతుంది, ఫ్రూట్ సెట్టింగ్ బాగా జరుగుతుంది సార్. కానీ రిచ్ నేలల్లో, బాగా సారవంతమైన నేలలో ఎప్పుడు వెజిటేటివ్ గ్రోతే ఉంటుంది మొక్క. ఇది రైతులు చాలా మంది గమనించలేక అంత మునగ అని మా దాంట్లో కాయలేదని నాకు సూచనలు సలహాలు చెప్తున్నారు సార్. అంటే పెట్టిన రైతులు. నేను విన్న ఇది ఏమంటే నంద్యాల పరిసర ప్రాంతాల్లో ప్యాడీ ఫీల్డ్స్ విపరీతంగా ఉన్నాయి. అక్కడ సీడ్ వెరైటీలే సాగు చేస్తారు. అక్కడ చేసిన వాళ్ళు అంత ఫ్రూట్ ఫ్లై వస్తుంది సార్. ఆ ఏరియాలో విపరీతంగా ఫ్రూట్ డ్యామేజ్ చేస్తారు. ఎందుకంటే దోమకాటుకు ఈ నివాస ప్రాంతం దగ్గరలో ఉంది. అంటే వరి మళ్ళు ఉన్న చోట ప్లస్ ఈ అరటి తోటలు ఉంటాయి. ఈ అరటి తోటలు ఉన్న ఏరియాలలో కూడా విపరీతంగా ఫ్రూట్ ఫ్లై ఉంది. కానీ ఈ అదృష్టం ఏమంటే సీడ్ వెరైటీలకి ఫ్రూట్ ఫ్లై వస్తుంది, అలగర్ స్వామి వెరైటీకి ఫ్రూట్ ఫ్లై రావడం లే. ఈ నవంబర్ ఇది చాలా మంది రైతులు గమనించి అలగర్ స్వామి వెరైటీని సాగు చేస్తే చాలా లాభసాటిగా ఉంటుంది. ఇంకా తినడానికి పోతే పీకేఎం కానీ, స్వాతి కానీ, ఓటీసీ కానీ ఈ మొక్కలు అన్నింటిలో కూడా అంటే కొంచెం తింటే పెద్ద టేస్ట్ అనిపించదు, అంటే కండ తక్కువ ఉంటుంది. ఈ అలగర్ స్వామి వెరైటీలో విపరీతంగా కండ ఉంటుంది. ఎప్పుడో మనం చిన్నప్పుడు తిన్న మునక్కాయ టేస్ట్ ఈ రోజు మనం చూడొచ్చు సార్. అంటే ఎంత టేస్టీగా ఉంటుంది అంటే కొంచెం ముదురుగా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, అంత కండ ఉంటుంది. మరి ఈ కాయలు కొన్న వాళ్ళు మరి ఈ వెరైటీ కాయలే మాకు కావాలా, నాటుకాయలు ఉన్నట్లున్నాయి, ఇది హైబ్రిడ్ కాదు, నాటు కాదు, మధ్యస్థంగా కనిపిస్తుంది. ఒక కాయ వచ్చేసి 1.5 ఫీట్ నుంచి 2.25 ఫీట్ వరకు వస్తుంది. మంచి టేస్ట్ ఉంటుంది. కానీ ఈ పీకేఎం అయితే 3 ఫీట్లు 3.5 ఫీట్లు అయితే 6 ఫీట్లు కూడా వస్తుంది. పనికిరాదు. అవును సార్, స్లైడ్ మార్చేయండి సార్. ఇప్పుడు ఇది కాయ టేస్ట్ విషయంలో అయితే మిగతా వాటి అన్నింటిలో కల్లా ఇప్పుడు మునక్కాయలు తింటున్న మొత్తం అన్ని వెరైటీల కాయల కంటే కూడా ఈ అలగర్ స్వామి మునగ వెరైటీ మంచి టేస్ట్ ఉంటుంది. కానీ దీన్ని మనము సాగు చేయడం వల్ల ప్రతి సంవత్సరము నేనైతే గ్యారంటీ ఇస్తాను సార్. ఎంత దరిద్రమైన వాతావరణం ఉన్నా
3-5 లక్షలు వస్తుంది సార్. అంటే వాతావరణం అనుకూలించకపోయినా. ఇంకోటి సార్, నవంబర్, డిసెంబర్, జనవరిలో ఫ్రూట్ సెట్టింగ్ ఇది అయితా ఉంది. ఏదో 10 ఫ్లవర్లు వస్తే ఒకటన్నా సెట్ అవుతుంది సార్. కానీ ఈ హై డెన్సిటీ ఉండడం వల్ల పీకేఎం ఈ హైబ్రిడ్ వెరైటీలు ఉన్నాయి కదా, అస్సలు ఫ్రూట్ సెట్ కాదు. ఫ్లవర్ వస్తుంది వెళ్ళిపోతుంది, ఫ్లవర్ వస్తుంది వెళ్ళిపోతుంది. కానీ ఈ అలగర్ స్వామి వెరైటీ చాలా మంచిగా ఉంది. రైతులకు అందరికీ లాభసాటి పంట మునగ. ఇంకపోతే సాగు విస్తీర్ణం సార్ ఇది. ఈ సాయిల్ ప్రిపరేషన్ 2 మనకల ఫ్లవ్ వేసి చూసుకుంటే దానికి సపరేట్గా పిట్టు కొట్టాల్సినంత మేము అంత ప్రిపరేషన్ ఏం చేయం సార్. ఇది 6-7.5 అనేది మంచి సాయిల్ సార్, బాగా రిచ్ సాయిల్. కానీ 8-8.5 ఉన్నా కూడా, అంటే పిహెచ్ వాల్యూ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా, అంటే కొంచెము చౌడు నేలలు అయినా కూడా కొంచెం డెన్సిటీ అంటే 16 ఫీట్లు 15 ఫీట్లు అట్లా పెట్టుకున్నా కూడా మొక్క గ్రోత్ దాదాపు 8 ఫీట్లు 10 ఫీట్లలోనే ఆగిపోతుంది. ఎప్పుడైతే గ్రోత్ ఆగుతుందో అది కొమ్మ మెచ్యూరిటీ వచ్చేసి ఫ్లవర్కి వచ్చేసి ఫ్రూట్ సెట్టింగ్ కరెక్ట్గా తీసుకుంటాను సార్. అంటే కొంచెం పనికిరాని నేలలు కూడా మునగ సాగుకు పనికి వస్తాయి. అంటే ఈ సపోటా ఇలాంటివి ఈ పండే నేలలు కూడా ఈ మునక్కుల సూటబుల్ ల్యాండ్స్. ఇంకా ప్లాంటేషన్ విషయం వస్తే ఈ హైబ్రిడ్ వెరైటీలు అయితే 1x2 మీటర్లు 2x3 మీటర్లు పెట్టుకోవచ్చు. ఇదైతే కనుక మినిమం 6 మీటర్స్ పెట్టాల్సిందే సార్, పొడవు వెడల్పు. ఇంకా నేనైతే సార్ ఒకటి మీకు ఈరోజు ఒక వీడియో సెండ్ చేసినాను. నేరేడు సాగు చేస్తున్నా సార్. అంతర్ పంటగా మునగ పెట్టిన 24/24 సార్. మొక్కకు మధ్యలో 24 షాల్లో మధ్యలో ఆ డ్రిప్ లో ఒక మునగ మొక్క వేసిన. నాకు ఫస్ట్ సంవత్సరమే 5 lakhs వచ్చింది ఫర్ ఎకర్ సార్. అది ఎంత విరగ్గాసిందంటే, ఎందుకు ఇట్లా కాసిందని నేను ఆలోచన చేసుకుంటే ఏరియా బాగా ఎక్కువ ఉంది సార్. అంటే ఎకరాకు దాదాపు 70-80 మొక్కలే పట్టినాయి. కానీ ప్రతి మొక్క నుంచి నేను దాదాపు 100-120 కేజీలు తీసుకున్నా. అదే హై డెన్సిటీ పెడితే కాయడంలే. అంటే విశాలంగా పెట్టడము, 360 degrees మొక్కకు ఎండ ఉండడము. ఇంకోటి మా ఏరియా 20 degrees లోపల టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా అసలు ఫ్రూట్ సెట్ తీసుకోదు సార్. 21-22 పైన అయితే కొంత ఫ్రూట్ సెట్టింగ్ తీసుకుంటుంది. మా ఏరియాలో డిసెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ 3rd వీక్ ఆ మధ్యలో ఒక 10 or 15 days 20కి లోపల టెంపరేచర్ వస్తుంది. అప్పుడు మాత్రం మాకు ఫ్రూట్ సెట్టింగ్ ఉండదు. మిగతా టైంలో అంతా ఫ్రూట్ సెట్టింగ్ ఉంటుంది. మరి ఎక్కడ దొరకని టైంలో మేము మునక్కాయలు పండిస్తున్నాం కాబట్టి మాకు ఈ లాభాలు గడిస్తున్నాం సార్. ఇంకపోతే ఇంతవరకు మేము మంచి ఫలితాలనే, అంటే మునగలో మంచి ఫలితాలనే సాధించినాము. మాకు మునగబెట్టిన ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు సార్. ఇంకోటి బెస్ట్ మోడల్గా ఒక చిన్న సోమరి రైతులకు చెప్పే ఇది ఏమంటే సార్, మాకు నియర్ బై మండల్లో, యాడికి మండల్లో కేసరాంపేట అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో 2 బ్రదర్స్ ఉన్నారు, సుంకన్న సంథింగ్ అన్న ఇద్దరు. ఒక ఆయన చిన్న బ్రదర్ వచ్చేసి చిన్నతను సుంకన్న అనే అతను బ్లైండ్ సార్, అసలు కళ్ళు కనిపించవు. అతని కొడుకు 14 సంవత్సరాల కొడుకును పట్టుకొని ఆ ఎకరా విస్తీర్ణంలో మునగ సాగు చేసినాడు ఈ అలగర్ స్వామి వెరైటీ. అతను సాగు చేసిన, అంటే అతను చేసిన విధానం సార్, బ్లైండ్ అయినా అతను తైవాన్ పంపు తీసుకొని స్ప్రే చేసుకొని పోతా ఉంటే కొడుకు గన్ను తీసుకొని చేస్తాడు. అతనికి 4 లక్షలు పంట వచ్చింది సార్. వాళ్ళ బ్రదర్ కళ్ళున్నాయన పంట చేను అమ్ముతా ఉంటే కళ్ళు లేనాయన కొన్నాడు సార్. ఇది ఒక మనం చర్చించుకుంటే అందరికీ ఏమంటారు మోడల్గా ఉండాల. ఇంకపోతే అక్కడ పక్క రైతు ఒక 1.5 ఎకరాలు సాగు చేసినాడు. అతనికి బోరు లేదు, డ్రిప్ లేదు, ఏం వాటరే లేదు సార్. ఊరి దగ్గర ఎద్దల బండిలో ఒక 4 ట్యాంకులు చిన్నవి 200 లీటర్ల ట్యాంకులు పెట్టుకొని కుళాయిల దగ్గర పోసుకొని పోయి చెట్లకు పోసి 6 లక్షలు సంపాదించినాడు సార్ మునగలో 1.5 ఎకరాలు. వీళ్ళిద్దరిని మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ సోమరు రైతులు రచ్చబండ కాడ ఊరికే కూర్చొని అటు ఇటు ఖాళీగా కూర్చుండే వాళ్ళకి కళ్ళు లేని వాడు కూడా పండించినాడు. మనం బతికి వేస్ట్, మనం వ్యవసాయం చేయాలని తోటి రైతులు, అంటే ఖాళీగా కూర్చునే రైతులు కూడా, సోమరిగా ఉండే రైతులు కూడా మునగ సాగుకు ముందుకు వస్తున్నారు సార్. కాబట్టి నేను చెప్తాను, మునగ ముంచదు, నిన్ను అగ్రస్థానాన్ని కూర్చోబెడుతుంది అనే ఇది చెప్తాను సార్. సార్ మనం ఈ స్లైడ్లో చూస్తూ ఉండేది మామూలుగా మనం ఈ సీడ్ వెరైటీలే సార్. నేనైతే అసలు సీడ్ వెరైటీలు ప్రిఫరే చేయను సార్ ఇప్పుడున్న. ఎందుకంటే నేను 95లోనే మునగ పెట్టినా, సీడ్ వెరైటీలు పెట్టినా. అవి ఎప్పుడో సంక్రాంతి తర్వాత మనకు మార్కెట్లోకి వస్తాను సార్, అప్పుడు మనకు పైసలు రావు సార్.
ఎందుకంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 మాసాల్లో మునగ పంటను కాపిచ్చగలిగితేనే ఆ రైతే మనకు సక్సెస్ అయితాడు. మిగతా రైతు అంటే మిగతా 9 నెలలు పెద్ద రేట్లుండవు సార్. అక్టోబర్ 15 నుంచి మార్కెట్ రైజ్ అయితే డిసెంబర్ 10-20 వరకు పీక్ స్టేజ్‌కి వెళ్ళిపోతది. ఆ నుంచి తగ్గుతది. మళ్ళీ ఫిబ్రవరి 15 నుంచి పూర్తి డౌన్‌కి వస్తది సార్. అంటే అక్కడ ఎక్కడున్న మంచి వాతావరణం అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ వాతావరణంలో గట్టులో ఉన్న చెట్టు కాస్తది, పెరట్లో ఉన్న చెట్టు కాస్తది, ఎక్కడున్నా కాస్తాయి మునగ చెట్లు. కాబట్టి అందరికీ అందుబాటులో ఫ్రూట్ ఉంటది కాబట్టి మనం మార్కెట్‌లో అప్పుడుంటే మనకు పైసలు రావు సార్. ఎక్కడ దొరకనప్పుడు సార్ నేను ఈ లాస్ట్ డిసెంబర్ పోయిన డిసెంబర్ కాక బిఫోర్ డిసెంబర్ సార్ అంటే 22 డిసెంబర్‌లో తోటకాన్నే రూ. 280 కేజీ ఇచ్చినారు సార్ ఫార్మ్ గేట్‌లో. ఒక కేజీ రూ. 280. ఆ రోజు నాకు మంగళూరు నుంచి ఒక ఫోన్ వచ్చింది సార్. నేను రూ. 500 ఫర్ కిలో ఇస్తాను. నాకు ఇవ్వగలుగుతావా 100 కేజీలని. అంటే నా దగ్గర లేదు సార్. ఇచ్చేసిన. అంటే నేను అసలు అది అది వింత సార్. ఇది ఇంకోసారి ఈ రేట్ చూస్తామని. ఫస్ట్ 98లో నేను రూ. 150 చూసినా సార్. కేజీ రూ. 150 చూసినా. ఇది ఎప్పుడు చూస్తామంటే డిసెంబర్ 10, 20 మధ్యలో చూస్తాం సార్. దేశంలో ఎక్కడ ఫ్రూట్ దొరకదు. ఒక అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రమే ఈ పరిసరాల చుట్టూ 50 కిలోమీటర్ల ప్రాంతంలో మాత్రమే ఈ ఫ్రూట్ సెట్ అయితది. ఇక్కడ మాత్రమే ఇంత మంచిగా ఈ అలగర్ స్వామి వెరైటీ ఈల్డ్ ఇవ్వగలుగుతాను సార్. అదే సీడ్ వెరైటీ పెట్టుకుంటే ఆ టైంలో అసలు ఫ్రూట్ సెట్టింగే కాదు సార్. ఇది మేము గమనించిన విషయాలు. మీ ద్వారా ఈ కేతివాల ద్వారా మా ఆలోచనలు పంచుకొని పరిసర రైతులకు మీరు చేస్తాండే కృషి అంతా ఇంత కాదు సార్. ఎందుకంటే రైతుకి జ్ఞానాన్ని చేరవేసేకి మీరు రిటైర్డ్ అయినా మీ గొప్ప గుణాన్ని మేము ఈరోజు మీ మాటల్లో విన్నాం సార్. రైతులకు జ్ఞానాన్ని చేరవేయడంలో మీరు చేస్తాండే కృషి అంతా ఇంత కాదు సార్. ఎందుకంటే రైతే దేవుడు సార్. నేను దేవునితో సమానంగా పోలుస్తారా మరి దేవునికి సేవ చేసుకున్నట్లే. ఎందుకంటే ఆహారాన్ని సృష్టిస్తాండేది రైతు కదా సార్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి ఆహారాన్ని సృష్టిస్తాండేది రైతు 10 టన్నులు పండించే చోట 12 టన్నులు పండించే జ్ఞానాన్ని మీ ద్వారా మనం రైతులకు చేరవేస్తే ఇంతకంటే గొప్ప పుణ్యం ఏముంది సార్. ఇంకా ఏ గుడికి పోతే మొక్కితే రాదు సార్ పుణ్యము. నిజంగా రైతుకు ఆహారాన్ని సృష్టిస్తాండే రైతుకు ఈ భూమి మీద సమస్త జీవరాశికి ఎవరు సార్ ఆహారం ఇస్తాండేది రైతే. ఈ రైతు ఆహారాన్ని సృష్టిస్తే ఆహారం లేనిది ఆకారం కూడా లేదు కదా సార్. ఆహారం తింటేనే మనకి ఈ ఆకారం ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఈ రైతుకు సేవ చేస్తాండే మీలాంటి గొప్ప వ్యక్తులకు మేము మా చేదోడు వాదోడుగా మాకు తెలిసిన విషయాలు మీ ద్వారా ఈ కేతివాల ద్వారా రైతులకి పంచుకోవడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం సార్. సార్ దీనికి ఎరువులు కొంచెం ఆర్గానిక్ ఎరువులు వేసుకుంటే మంచిగా ఉంటుంది సార్. ప్యూర్ ఆర్గానిక్. మరి 100% ఆర్గానిక్ అనుకోకుండా అప్పుడప్పుడు ఎన్పికేలు కూడా ఇస్తా ఉంటాం సార్. నేనైతే సాయిల్ హెల్త్ కండిషన్ ఎప్పుడు దెబ్బ చూసుకుంటా సార్. నా సక్సెస్కి అదే కారణం అనుకుంటా. ఎందుకంటే 70% ఆయిల్ కూడా వాడతాను సార్. స్ప్రేయింగ్ లో కూడా వాడతాను. ఎందుకంటే వ్యవసాయాన్ని వ్యాపార కోణంలో చూడాలి సార్. సంవత్సరం నాపది నాకు ఏం మిగిలిందనే చూసుకోవాలా. నేను 100% ఆర్గానిక్ అనేది అది సాధ్యం కాదు సార్. ఇప్పుడు కొన్ని రకాల స్ప్రేయింగ్ లో అవసరము అంటే పంటను లాభసాటిగా తీసుకురావాలి సార్. నేను ఒక వ్యాపారస్తుడు సాయంత్రానికి ఏం మిగులుతుందో చూసుకుంటాడు, కానీ రైతు సంవత్సరం నాపుదన్నా ఏం మిగులుతుందని చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను, ఎందుకంటే సాయిల్ హెల్త్ కండిషన్ ఎప్పటికీ దెబ్బతిందు. మనకు మిత్ర బ్యాక్టీరియాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి. భూమి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలా. భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడు చెట్టుకు వచ్చే తెగుళ్ళని 80% అదే అవాయిడ్ చేసుకుంటుంది. ఆ 20%ని ఆయిల్స్ అవి ఇవి కొట్టుకొని అవసరం ఉన్నప్పుడు కొంచెం పెప్సైడ్స్ అంటే ఈ పురుగు మందులు అప్పుడు అవసరాన్ని పట్టి వాడతాను సార్. మరి ఇట్లా నేను సక్సెస్ చేయగలుగుతున్నా సార్. కొన్ని అంటే ఈ క్లోరోపైరిపాస్ కానీ కొంచెం ఈ బయో మందులు ఉన్నాయి సార్. అవి కూడా ఏది కాన్ఫిడారు ప్లస్ హిమామిథిన్ బెంజోయిట్ ఈ పురుగు మందులు సార్. అసలు ఇంతవరకు నా మునగ మొక్కలకు నేను ఫంగిసైడ్ వాడలేదు సార్. ఫంగిసైడ్ వాడుకోకుండానే పంటను పండించగలుగుతాను. అవసరం ఉన్నప్పుడు పురుగు మందు త్రిప్స్ మీద స్ప్రేయింగ్ చేయాల్సి వస్తాను సార్. వీటి వల్ల నేను పంటను సాధ్యమవుతుంది నేను మెరుగుపరచుకోవడానికి, ఈల్డ్ పెంచుకోవడానికి సార్. అదే దీనికి వచ్చే వ్యాధులు ఒక ఆకుతినే పురుగు ఒకటి వస్తుంది. దాన్ని అలర్ట్గా చూసుకుంటుండాల. వారానికి ఒకసారి కొంచెం ఈ వేప నూనె, కొంచెం కాన్ఫిడారు, హిమామిథిన్ బెంజోయిట్ లైట్గా అతి తక్కువ డోసులో సార్. అంటే మామూలు పైర్లకి ఎంతైతే మనం డోసు ఇస్తామో, సపోజు ఇతర పైర్లకు 1 గ్రామ్ వేస్తే దీనికి 1/2 గ్రాము, దీనికి 1/2 గ్రామ్ వేస్తే 0.25 గ్రాము
అంటే వేరే పైర్లతో పోల్చుకుంటే 50% రెడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది సార్ వీటికి వచ్చే తెగుళ్ళ మీద. మనం అన్ని పంటల మాదిరి దీనికి డోస్ ఇచ్చినామనుకో మొత్తం ఓల్డ్ లీఫ్ అంతా డ్రాప్ అవుతుంది సార్. ప్లస్ చెట్టు వడిలిపోయినప్పుడు అంటే మధ్యాహ్నం పూట స్ప్రేయింగ్లు అస్సలు చేయకూడదు సార్. వాడు పట్టినట్లున్నప్పుడు కూడా చేయకూడదు. మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ చేసుకుంటే చెట్టు హెల్తీగా ఉంటుంది. లీఫ్ డ్రాప్ కాదు సార్. ఎప్పుడైతే లీఫ్ డ్రాప్ అవుతుందో మళ్ళీ అది పెరగడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసినప్పుడు అప్పుడున్న ఫ్లవర్ కూడా షెట్టింగ్కి సహకరించదు సార్. ప్లస్ ఈ పొగ మంచు లాంటి వాతావరణం వచ్చినప్పుడు కూడా ఇది ఫ్రూట్ షెట్టింగ్కి సహకరించదు. ప్లస్ చిన్న తుంపర్లాగా వాన పడినా కొద్దిపాటి వాన పడినా రెడీగా పాలినేషన్కి రెడీగా ఉన్న ఫ్లవర్ కూడా ఫ్రూట్ షెట్టింగ్కి సహకరించదు. ఈ తేడాలన్నీ గమనించినాం సార్. మాకైతే మంచి వాతావరణమే, కొంచెం డ్రై వెదర్ ఉండడమే మా అదృష్టం. ఇక్కడ బాగా పంట పండుతాను సార్. అందుకు కాబట్టి విపరీతమైన జబ్బులు ఏమీ లేవు సార్ ఈ మునగ పంట సాగు చేయడానికి. అంత ఈజీగానే పండియచ్చు. వేరుకుళ్ళు అనేది అసలు రాదు మొక్క. ఇంతవరకు 2016 నుంచి 2024 వరకు నేను సాగు చేసినా కదా, ఇంతవరకు ఒక్క మొక్క కూడా చనిపోయింది వేరుకుళ్ళతో లేదు సార్. ఎక్కడైనా గాలి వాన వచ్చినప్పుడు ఎక్కడన్నా ఒకటి విరిగింది తప్ప, అది కూడా 1 feet ఉంటే మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ నా రైతుకు నేను పంటనిస్తా అనే సంసిద్ధంగా మొక్క ఉంటుంది సార్. ఎప్పుడు మునగ మొక్క అయితే మోసం చేయదు, న్యాయమే చేస్తుంది సార్. ఈ హార్వెస్టింగ్ అనేది చాలా ఈజీ సార్. అంటే ఒక టన్ను వీకడానికి 8 నుంచి 12 మంది వరకు పడతారు సార్. అది ఎట్లా అంటే సార్, కొంచెం స్టార్టింగ్లో తొలకరి పంట ఉంటుంది. ఇప్పుడు ఆగస్టు ఇదే సార్, ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే ఫస్ట్ వీక్లో ప్రూనింగ్ చేస్తే ఇది సెప్టెంబర్ మధ్యలో కల్లా పంట వస్తుంది సార్. అప్పుడు విపరీతమైన కాపు ఉంటుంది కాబట్టి చెట్టుకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మనకి ఏమవుతుందంటే హార్వెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మరి హార్వెస్ట్ చేసిన కాయలు కూడా 1 ఇంచు తొడిమ పెట్టి మనం కట్ చేయగలిగితే కనుక అది వడలిపోకుండా ఇట్లయితే 1 వీక్ ఉంటే అట్లా 15 days ఉంటుంది సార్. ఈ తేడాను కూడా బాగా గమనించినాము. ఇది కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మనం ప్రయత్నం చేసినాము. దాదాపు 60 రోజుల వరకు కోల్డ్ స్టోరేజ్లో కొంచెం ట్రీట్మెంట్ చేసి, అంటే వాష్ చేసి కొంచెం ఫంగస్ ట్రీట్మెంట్ ఇచ్చేసి కోల్డ్ స్టోరేజ్లో పెడితే 60 రోజుల వరకు ఉంటుంది సార్. ఇంకా మనం కోల్డ్ స్టోరేజ్లో పెట్టే టెక్నాలజీ మీ ద్వారా మాకు చేరువేస్తే, ఎందుకంటే సార్ ఇది ఏప్రిల్ ఎండింగ్ మేలో చాలా మార్కెట్ డౌన్ అయిపోతుంది సార్. అప్పుడు మనకు 10-20 రూపాయల మధ్యలోనే మార్కెట్ దొరుకుతుంది. ఆఫ్టర్ జూన్ తర్వాత 30-40 పోతుంది సార్. మనము ఒక 60 days కోల్డ్ స్టోరేజ్లో పెట్టగలిగితే రైతుకు డబుల్ బెనిఫిట్, అంటే డబుల్ ఆదాయం వచ్చే వాతావరణం ఉంది సార్. ఇంకోటి మనం ఇంకో టైంలో కూడా ఇప్పుడు అక్టోబర్ 15 లోపల, అంటే సెప్టెంబరు అక్టోబర్ 15 లోపల మనం బల్క్గా పర్చేజ్ చేసి కోల్డ్ స్టోరేజ్లో పెడితే నవంబర్లో 70-80-100 రూపాయలు కూడా అమ్మే పరిస్థితి ఉంది. అంటే 3 అంతల రేటు వచ్చే విధంగా ఉంది. మరి ఈ కోల్డ్ స్టోరేజ్లో టెక్నాలజీని మనం మీ ద్వారా ఏమైనా టెక్నాలజీ ఉంటే మాకు చేరవేస్తే మేము ఈ ప్రయత్నం కూడా చేసి మా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి మీ ద్వారా మాకు సహకారం అందుతుందని కోరుతున్నాం సార్. ఇది హార్వెస్ట్ చేసేది కొంచెం పైకాయలు ఉన్నప్పుడు కొంచెం లేబర్ ఎక్కువ పడుతుంది సార్. ఇదేం పెద్ద కష్టం కాదు, తెలుసు కదా ఊరికి. అట్లా అంటేనే తిరిగిపోతుంది సార్. 8 నుంచి 10 మంది అంటే దాదాపు ఒక టన్ను తెంచడానికి 2500 నుంచి 3500 వస్తుంది సార్. అందుకంటే పెద్ద ఖర్చు ఏం కాదు. కాబట్టి మాకు హార్వెస్టింగ్ కూలీలు ప్లస్ స్ప్రేయింగ్ ఖర్చులు ప్లస్ సాయిల్ ఎగ్ ఫుడ్ అంతా కూడా 50-60 వేల రూపాయలు ఎకరా ఖర్చు వస్తుంది. ఇంకా 5 లక్షల వరకు ఆదాయం వస్తూ ఉంది. అన్ని పోను 4-4.5 లక్ష ఆదాయం తీసుకునే పంట రైతుగా మేమైతే గమనించింది లేదు సార్. ఒక దానిమ్మలో వస్తుంది, కానీ అది అధపాతాలకైనా దొరుకుతుంది, అగ్రస్థానానికైనా పెంచుతుంది సార్ దానిమ్మ. కానీ మునగ అట్లా కాదు, యావరేజ్గా అసలుకి నీకు నాలెడ్జ్ లేని రైతు కూడా పండించగలిగే పంట ఇది. ఒక రకమైన ఉద్యోగాలు, చిన్నపాటి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వారానికి ఒకసారి వచ్చి చూసుకొని స్ప్రేయింగ్లు చేసుకొని హార్వెస్ట్ చేసి స్ప్రేయింగ్లు చేసుకుంటే ఆడుతూ పాడుతూ చేసే వ్యవసాయం సార్ మునగ. సార్ ఇప్పుడు ఈ స్లైడ్లో కనిపిస్తుండేది నేను ఫ్రూనింగ్ చేసి కొత్త చిగుర్లు వస్తాయి సార్. ఆ కొత్త చిగుర్లు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఏప్రిల్ ఎండింగ్లో మే ఫస్ట్ వీక్లో అట్లా ఫ్రూనింగ్ చేస్తే ఇది జూన్ మధ్య రోజుల కల్లా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా 1.5 feet అట్లా పెరుగుతానే ఆ టాప్లన్నీ చుంచేస్తాం సార్. అంటే 1, 2, 2, 4, 4, 8 ఇట్లా అంబ్రిల్లా మాదిరి మొత్తము అంటే 10-12 అడుగుల లోపలనే బ్రాంచెస్ కింద నుంచి ఎక్కువ రావాలి సార్. అంటే మనం కాయలు తుంచడానికి హైట్ పోకూడదు.
దాన్ని వదిలేస్తే దాని ఆకారాన్ని మనం డిజైన్ చేయాలి సార్. అది చెప్పినట్లు పెరగకూడదు. మనం చెప్పినట్లు అది పెరగాల సార్. ఆ ఆకారాన్ని డిజైన్ చేసే కోసం టాప్ ఎప్పుడు టిప్పింగ్ చేస్తాం సార్. అదే మనం మొదటి సంవత్సరం నాటినటప్పుడైతే నాటిన 30-40 రోజుల మధ్యలో ఒకసారి సుడి గిల్లేయాల. 60-70 రోజుల మధ్యలో రెండోసారి సుడి గిల్లేయాల. మూడోసారి వచ్చేసి 90-100 రోజుల మధ్యలో మూడోసారి సుడి గిల్లేయాల. అంటే ఎన్ని బ్రాంచులు ఉంటే అన్ని బ్రాంచులు సార్. నాలుగోసారి 120-130 రోజుల మధ్యలో సుడి గిల్లేస్తే అది 1, 2, 2, 4, 4, 8 ఇట్లా విస్తరించాల సార్. సబ్ బ్రాంచెస్ బాగా రావాల. ఎంత బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్ వస్తే అంత ఇదిగా మనకి ఎక్కువ బ్రాంచెస్ వస్తే అది ఎక్కువ హైట్ పోకోకుండా మన ఇంట్లో ఒక కొడుకు అయితే ఎంత ఫుడ్ ఇస్తాము, 10 మంది పిల్లలకైతే ఎంత ఫుడ్ ఇస్తాం, బ్రాంచెస్ ఎక్కువ అయితే అది గ్రోత్ ఎక్కువ రా సార్. అది ఓ రకంగా అంత ఒక 5-6 ఫీట్స్ లో వచ్చి మెచ్యూరిటీ వచ్చేసి బ్రాంచ్ అక్కడనే ఫ్లవర్ కు కొనుక్కుంటుంది సార్. ఫ్లవర్ వచ్చినాక పెద్దగా మళ్ళీ గ్రోత్ తగ్గుతుంది సార్. అందుకు కాబట్టి ఈ టెక్నిక్స్ ప్రతి రైతు గమనిస్తే మంచిది సార్. సార్ ఈ ఇప్పుడు మనం ఈ స్లైడ్ లో చిన్న మొక్క ఒకటి చూపించినాము. అది చిన్న బేబీ సార్, 20 days బేబీ అంతే. అది నాటి ప్లాంటేషన్ చేసి 20 days సార్. ఆ నుంచి ఆల్రెడీ ఇప్పుడు టిప్పింగ్ చేయాల్సి వస్తుంది సార్. ఇంకా మేము మార్కెట్కి పక్క స్లైడ్లో ఉండేది మార్కెట్కి కోసే కరెక్ట్ సైజు సార్. అది అంటే ఒక కాయ 90-100 గ్రాములు, 110 గ్రాములు, అంటే కేజీకి 10 కాయలు, 11 కాయలు, 9 కాయలు ఈ మధ్యలోనే ఉండాలి సార్. మరీ ఎక్కువ కోసే 15 అంటే వాడు లేతకాయలు అంటాడు. మరీ 6 కాయలు 7 కాయలు అంటే ముదురుకాయ అంటాడు. అంటే మార్కెట్కి సూటబుల్గా మన పరిసర ప్రాంతాల్లో ఉపయోగించే విధానం సార్. అప్పుడు మనం ఈ స్లైడ్లో కనిపిస్తుంటే కాయ టేస్ట్ ఉంటుంది సార్. చాలా అద్భుతంగా ఉంటుంది. దాని పల్ప్ అంత టేస్టీగా ఉంటుంది సార్. ఆ ఇత్తనాలు కనిపించినది కూడా కోసి చూస్తే అసలు నీరుబుడ్డి ఉన్నట్లుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది సార్. అంటే మంచి పేరు వచ్చింది. మంచి టేస్ట్ ఉన్న కాయలు ఈ మునక్కాయలు, కొంటే ఇవే కొనాలా అనేది వినియోగదారుని దగ్గర ఒక అభిలాష వచ్చేస్తుంది సార్. ఈ విధంగా మేము మా పంటని సాగు చేస్తూ మా పరిసరాల్లో మా తోటి రైతులకు సూచనలు సలహాలు ఇస్తూ అవసరం ఉన్న రైతులకు నేనైతే మొక్కలు అలగర్ స్వామి దగ్గర నుంచి ఆయనే పంపిస్తారు సార్ నా దగ్గరికి. ఎవరైనా కావాలంటే మొక్కలు అంటే కావాల్సిన రైతులకు కూడా నేను ఇక్కడ నుంచి మొక్కలు సప్లై చేస్తాను. మా ఏరియా రైతులకంతా కూడా నాతో తీసుకొని పోతుంటారు సార్. సార్ ఈ విధంగా సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఈ విధంగా మా పరిసర ప్రాంత రైతులకి అందరికీ కూడా నా చేతనైనంత నాలెడ్జ్ని చేరవేసి నాకున్న ఇతర పంటలపైన ఉన్న నాలెడ్జ్ని కూడా క్రోడీకరించి ఈ అన్నిటికంటే అద్భుత ఫలితాలని మునగలో సాధించినాం సార్. ఇది మాకిచ్చిన దేవుడిచ్చిన వరం అనుకున్నాం సార్. మా ప్రాంతంలో ఇక్కడ అసలు పనికిరాని భూములు దాదాపు 50-60 మాకు ఊహ తెలిసిన నుంచి ఖాళీగా ఉన్న భూములు కూడా ఇప్పుడు ఈ పంట మంచిగా వస్తూ ఉంటే బోర్లు వేసి అందరూ సాగు చేస్తున్నారు సార్. ఇది చాలా గర్వించదగ్గ విషయం సార్. అంటే అసలు తోటల ఏం పండుతాయి, మునక్కాయల పులుసు కంచుకొని కూడా పనికిరావు అనే ఎగతాళి చేసిన రైతులు కూడా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏం డబ్బులు, మాకు మొక్కలు తెప్పి మేము నాటుతాము, మాకు ఏదో ఇంత మంచి డబ్బులు వస్తాయని ఊహించలేకపోయినాం అనేది అందరి రైతుల ద్వారా పొగడ్తలు అందుకుంటున్నాను సార్. ఇదంతా మీ ద్వారా తోటి రైతులకు, తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు రైతులందరికీ కూడా మా నాలెడ్జ్ని మేము పండించిన విధి విధానాల్ని చేరవేసినందుకు మీకు తోటి రైతులకు అందరికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ రెడ్డి గారు. మీరు ఇచ్చినటువంటి మెసేజ్ అందరికి బాగా అందింది. ఇప్పుడు వినోద్ గారు ఏదో ఒక హ్యాండ్ జెస్చర్ రైజ్ చేశారు. వినోద్ గారు మీరు మాట్లాడే లోపల ఇటీవల తరఫున మన ప్రధాన వక్త గారికి ఒక చిన్న బహుమానం మీకు పర్సనల్ గా వచ్చినప్పుడు కలిసినప్పుడు ఇస్తాం మేము. తర్వాత మేము ఒక సర్టిఫికేట్ ప్లస్ ఒక అండర్స్టాండింగ్ వస్తామండి. మీరు బాగా మాట్లాడారు. సో ఇప్పుడు వినోద్ గారు మీరు అన్మ్యూట్ అవుతారా? మీరు హ్యాండ్ జెస్చర్ రైజ్ చేసి చూసాం మేము. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు వినోద్ కుమార్ సార్. అనంతపురం జిల్లా పామిడి మండలం సార్ నాది. సార్ నాకు డ్రై ల్యాండ్ సార్. డ్రై ల్యాండ్ నాకు 20 acres ఉంది. 20 acres లో నేను హార్వెస్ట్ ఎలా చేసుకోవాలో తెలియదు. అంటే కాటన్ ఫార్మింగ్ చేస్తున్నాను. సాల్ట్ వాటర్ బోర్ వేస్తే 200 అడుగులు పడితే బోర్ వాటర్ సాల్ట్ వాటర్ అయినా సూట్ అవుతాయా మనకు అనేది క్వశ్చన్ సార్. వినోద్ గారు, సాల్ట్ వాటర్ ని ఒకసారి ఆ సాయిల్ ని వాటర్ ని టెస్ట్ చేయించండి. కొంచెం అట్లనే సాల్ట్స్ సరిపోతుంది కానీ మరీ సాల్ట్ వాటర్ ఎక్కువ రోజులు వాడితే సాయిల్ పూర్తి గడ్డగట్టిపోయే పరిస్థితి ఉంటే మరి సరిపోదు. ఒకసారి
భూసార పరీక్షకు తీసుకుపోయి ఒకసారి టెస్ట్ చేయండి వినోద్ గారు. ఓకే సార్. ఇంకోటి మునగ మొక్కలు మీరు సప్లై చేస్తారు సార్? మునగ మొక్కలు ఇప్పుడు మీ పామిడిలో దండిగా ఉన్నారు కదా, అవి ఎవరు మన గేట్స్ కాలేజ్, ఇంజనీరింగ్ గేట్స్ కాలేజ్ వాళ్ళు కూడా సాగు ఓకే సార్. చేసినారు వినోద్ గారు. అక్కడ పోయి చూడండి, మీకు దగ్గరలో అంత ఒక 10 కిలోమీటర్స్ లో ఉంటది. మీకు గేట్స్ కాలేజీ మీకు దగ్గరలో ఉంది కదా. మీ అవును సార్. గుత్తిలో ఒక ఫార్మర్ ఉన్నాడు వినోద్ గారు, నా నెంబర్ ఇస్తాను లాస్ట్ లో. గుత్తిలో ఓకే ఒక సీడ్ వెరైటీ చేసిన ఫార్మరు, చెట్లు చనిపోయింటే అక్కడక్కడ ఈ అలగర్ స్వామి మునగ మొక్కలు తీసుకుపోయి నాటినాడు సీడ్లింగ్స్. ఓకే సార్. నాటింటే మొత్తము ఇత్తనం కాయల కన్నిట్లకు ఫ్రూట్ ఫ్లై వచ్చింది. ఈ అలగర్ స్వామి వెరైటీ యొక్క కాయలకి అసలు ఫ్రూట్ ఫ్లై రాలే. వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు సెండ్ చేయమంటే చేస్తాను. అది ఎంత ఓకే ఓకే సార్. గొప్ప విషయం అంటే అసలు ఫ్రూట్ ఫ్లై అయ్యేది ఈ అలగర్ స్వామి మునగ వెరైటీ మొక్కకు, అంటే ఈ ఫ్రూట్ కి అసలు టచ్ చేయడంలే. ఓకే ఇది మనం చాలా గర్వించదగ్గ విషయం. మన ఏరియాకి మంచి సూటబుల్ రకము. దీన్ని ఎంపిక చేస్తే మీరు లాభసాటిగా ఆర్థిక ఇంకొకటి పరిపుష్టి సార్, సాధించాలని ఇంకొకటి అనుకుంటున్నా. సార్, మనకి రైతు మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడ దెబ్బతింటాడు అంటే రైతు అన్నది మనం మార్కెట్ విషయం సార్. మార్కెట్ ఎలా ఛేదించాలనేది ఒక వినోద్ గారు, మార్కెట్ విషయం నేను చెప్తాను వినండి. ఈ సంవత్సరం జరిగిన మార్కెట్, చెన్నై నుంచి వెండర్లు వచ్చి తాడిపత్రిలో లాడ్జులు తీసుకొని ఇక్కడే ఉండి ఫామ్ గేట్లకు వచ్చి 100, 110 ఫామ్ గేట్ లో పెట్టినారు క్యాష్ ఇచ్చి. అంటే జనవరి ఎండింగ్ వరకు తమిళనాడులో వర్షాలు పడినాయి. అంటే వాళ్ళకు నవంబర్ నుంచి జనవరి ఎండింగ్ వరకు అసలు ఫ్రూటే రాదు. వాళ్ళకు డొమెస్టిక్ మార్కెట్ లో వాళ్ళకు లోకల్ గా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు అక్కడ లోకల్ గా ఫ్రూట్ రానప్పుడు దేశంలో ఎక్కడ ఒక అనంతపురం జిల్లా తాడిపత్రి మన పరిసరాల్లో మన జిల్లాలోనే మాత్రమే ఫ్రూట్ దొరుకుతా ఉంది. అందుకని పరిగెత్తొస్తున్నారు. ఇప్పుడు మన ఏరియా వాల్యూ అన్ని మార్కెట్లకు తెలిసిపోయింది. ఎక్కడ దొరకనప్పుడు మన దగ్గర దొరుకుతుంది కాబట్టి వెండర్స్ అంతా పరిగెత్తి వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఇట్లా కలకత్తా వరకు పోతుంది మన తాడిపత్రి నుంచి ఫ్రూట్. ఇది చూస్తే చెన్నై పోతా ఉంది, దుబాయ్కి వెళ్ళిపోయింది. మన సీజన్ లో జనవరిలో దుబాయ్కి వెళ్ళిపోయింది. దుబాయ్లో వినోద్ గారు మీరు చెప్తే అసలు ఇది నమ్మబుద్ధి కాదనేది. తోట దగ్గర 110 రూపాయలతో కొని బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరే లోపల 150 రూపాయలు అయింది అతను ఖర్చు. బాక్స్ ప్యాకింగ్ 10 కేజీలు అట్ట బాక్స్ లో ప్యాక్ చేసి తీసుకుపోయినాడు. ఆ నుంచి మళ్ళీ 150 రూపాయలు ఖర్చు వచ్చిందంట, ట్రాన్స్పోర్ట్ ఖర్చు. ఇది కేజీకి. అంటే దుబాయ్ చేరే లోపల 300 ఖర్చు వచ్చింది. ఆయన అమ్మినది 1500. అంటే ఇది వినడానికి ఎంత ఇబ్బందిగా ఉంటది. అదే మార్కెట్ ఈ సార్ వల్ల మనకు ఈ నాలెడ్జ్ ని మనం అంతా సంపాదించి ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే గనక రైతు ఇంకా వేరే పని ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లే. మనకంటే మించిన ఉద్యోగం ఏది ఉండదు అని నేను అనుకుంటా వినోద్. రండి, మా ఫామ్ ని విజిట్ చేయండి. వచ్చిన డౌట్లు అన్ని కూడా నేను క్లారిఫై చేస్తా. ఎక్కడెక్కడ నుంచో వస్తా ఉంటారు మా తోటకి. మీ కాంటాక్ట్ షేర్ ఇవ్వరా సార్ మాకు? నేను చెప్తాలేండి సార్. కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు, చెప్పమంటారా సార్? మీరు ఇవ్వండి, మీరు టైప్ చేయండి సార్, మెసేజ్ లో టైప్ చేయండి, చెప్పండి కూడా పర్వాలేదు సార్. 9440 333 651. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక ప్రశ్న అండి. అది గుంటూరు జిల్లా వినుకొండ వాతావరణము సెట్ అవుతుందా, అంటు మొక్కలు దొరుకుతాయి అనేటువంటిది నలబోలు గోవింద్ గారి ప్రశ్న. సార్ గుంటూరు జిల్లా సార్ ఏ ఊరు? వినుకొండ సార్. వినుకొండ ఈ నవంబర్, డిసెంబర్, జనవరిలో రిటర్న్ మాన్సూన్స్ వాళ్ళకి టచ్ అవుతాయి సార్ కొద్దిపాటిగా. మాకంటే లో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఎందుకంటే వినుకొండ ఆ పరిసర ప్రాంతాలకి, గుంటూరుకి కూడా అక్కడెక్కడ మొక్కలు తీసుకుపోయి మీ మాదిరి మాకు పంట రాలేదనేది రైతులు నాకు కంప్లైంట్ పెట్టినారు సార్. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఏరియాలో పంట మునగ చెట్టు పండుతుంది, ఏ ఏరియాలో పండదు అనేది ఈ 8 సంవత్సరాల అనుభవం నాకు నేర్పించింది సార్. ఎందుకంటే మా అంత సూటబుల్ అయితే కాదు సార్. ఫిబ్రవరి తర్వాత వాళ్ళకు పంట వస్తుంది సార్. అంటే సంక్రాంతి తర్వాత వాళ్ళకు పంట స్టార్ట్ అవుతుంది, కానీ పైసలు పెద్దగా రావు సార్. మా అంత లాభసాటి కాదు అక్కడ. ఎందుకంటే వెదర్ సార్, అంతే. ఇది మా గొప్పతనం కాదు, ఇక్కడ ఉండే వెదర్ మాకు సపోర్ట్ కావడం వల్ల మాకు ఈ ఏరియాలో పంట వస్తుంది సార్. అందుకని మా అంత కాదు, కానీ 1 లక్ష నుంచి 2 లక్షలు అయితే పక్కా సాధించవచ్చు. ఎందుకంటే 20-30 రూపాయల మధ్యనే వాళ్ళకి మంచి రేట్లు అనుకుంటాం. మాకు 100-120 అది జాక్పాట్. వర్షాలు ఎక్కువ వస్తే, డిఫరెంట్ వెదర్ వస్తే దాదాపు 200-300 కూడా కేజీ వచ్చిన టైం ఉంది సార్. అందుకని వాళ్ళకు. ఓకే అండి వినోద్ గారు, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరైనా ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఒక 2-3 నిమిషాలు. ఆ తర్వాత చాట్ బాక్స్ లో మన టీమ్ ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ప్లస్
ఛానల్ గురించి వివరాలు ఇచ్చారు, అవి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మన దగ్గర మన అమెరికా నుంచి గోవర్ధన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. మీరు అన్మ్యూట్ అవుతారండి, వీడియో ఆన్ చేస్తారా గోవర్ధన్ రావు గారు? వినోద్ గారు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకోటి సార్, నేను కూడా ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి సార్. రైతులకు నా దగ్గర పల్వరైజర్ మిషన్ తెచ్చుకున్నాను సార్. ఎవరి ఇయర్ 3 to 4 ఫీట్ కాట్కి మీరు వీడియోలో చూసింటారు, బ్రాంచెస్ కట్ చేసినాం సార్. అదంతా కూడా పౌడర్ కొట్టేసి పచ్చిరొట్ట పైరు మాదిరి మళ్ళీ మొక్కలకి వేసేస్తాం సార్. ఇది అంటే నేను ఎరువును కొనేది తగ్గించుకోవడము, మన దగ్గరనే కొంచెం బ్యాక్టీరియాలు కొనకొచ్చుకొని ఈ కుళ్ళబెట్టుకొని సాయిల్ హెల్త్ కండిషన్ ఎప్పుడు మెరుగ్గా ఉండే విధంగానే మనం నిత్యం ఆ ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది సార్. సాయిల్ హెల్త్ కండిషన్ దెబ్బతిన్నాక ఇంకా మనకు ఫలాలు పశువులకు కూడా ఇవ్వచ్చు కదా సార్. పశువులకు అంటే ఆకు లాంటిది తింటాయి కానీ ఈ స్టిక్ ఏం తీసుకోదు సార్. స్టిక్ కూడా పౌడర్ కొట్టేస్తా సార్. తర్వాత ఇంకో విషయం, మీరు రాజశేఖర రెడ్డి గారు మీరు ఇంకొక మేధావి మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ లో మునగల కంటే ముందుగానే ఆకుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది, ఆయన మార్కెట్ ఉంది అని చెప్పి కర్ణాటక కొప్పల్లో ఆయన చేసినటువంటిది కరెక్ట్. అది కూడా ఒకసారి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో అది కూడా ఆంధ్రప్రదేశ్ లో అది కూడా మీరు చేయడానికి మీ ఐడియా ఏంటో చెప్పండి ఒకసారి. Yes, thank you so much everyone for joining this session. I would like to thank our today's speaker for providing so much valuable information on moringa and its cultivation. I would also like to thank our today's moderator, Dr. A.T. Kishore, for conducting this session smoothly and successfully. And I thank our audience who soulfully listened to this session.